Hello everyone, today I'm going to talk about Telugu Big Boss సీజన్ 8. సో మనం చూసుకున్నట్టయితే ఈరోజు ఫైనలిస్ట్ అంటే టాప్ 5 కంటెస్టెంట్ ఎవరో రివీల్ అయ్యారనమాట. సో ఆ టాప్ 5లో ఉన్నది నిఖిల్, గౌతమ్, ప్రేరణ, నబిల్ ఇంకా అవినాష్. సో మనం చూసుకున్నట్టయితే అవినాష్కి ఫైనలిస్ట్ టికెట్ అనేది దొరికింది, అంటే గేమ్స్ ఆడి తను గెలుచుకున్నాడు అనమాట ఫైనలిస్ట్ పొజిషన్. సో హీ రియల్లీ డిజర్వ్ టు బీ ఇన్ ద టాప్ 5. అవినాష్‌ది మైనస్ పాయింట్ ఏంటంటే హీ కాంట్ స్పీక్ ప్రాపర్లీ. అంటే ఏదో జోక్‌గా లైటించేస్తాడు తప్ప అతను సీరియస్‌గా ఆ మాటల్ని క్లియర్‌గా వర్బల్లీ అంత వొకాబులరీ రాదనమాట. బట్ ఎంటర్టైన్మెంట్ ప్లస్ గేమ్స్ కూడా తనకి తోచినంత ఆడాడు. ప్లస్ ఈ సీజన్లో అందరూ కొట్లాడుతూనే ఉంటే, అందరూ పార్ట్నర్స్ అయి ఉంటే అసలు ఏం మంచిగా ఉండేది కాదు. ఒక ఏమంటారు, ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ అనేది ఉండాలి. సో అందులో అవినాష్ అనే అతను ఉన్నాడు. సో అవినాష్ ఉన్నందువల్ల ఎంటర్టైన్మెంట్ ఇంకా కొంచెం ఓకే, వావ్, కొంచెం కామెడీగా, కొంచెం స్మైలీగా ఆ నెగిటివ్ ఎన్విరాన్మెంట్లో అట్లీస్ట్ మనని ఎంటర్టైన్ చేస్తాడు అవినాష్. సో హీ టోటల్లీ డిజర్వ్ టు బీ ఇన్ ద టాప్ 5 అనమాట. ప్లస్ మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ నబిల్. సో మనం నబిల్ కనుక చూసుకున్నట్టయితే స్టార్టింగ్ వీక్లో నుంచి చాలా బాగా ఆడాడు. స్టార్టింగ్లో మనకి కొంచెం కనిపించలేదు, మేబీ హీఈస్ ఇంట్రోవర్ట్, సో దానివల్ల లేకపోతే ఏంటి మరి, స్టార్టింగ్ వీక్లో అయితే కనిపించలేదు. సోనియాని ఎప్పుడైతే అన్నాడో అక్కడ నుంచి అతని లెవెల్ అనేది పెరిగిపోయిందనమాట. సో మనం నబిల్ని కూడా చూసుకున్నట్టయితే నబిల్ గ్రాఫ్ పెరిగింది. ఎప్పుడైతే వైల్డ్ కార్డ్స్ వచ్చారో నబిల్ గ్రాఫ్ అనేది దిగింది. మళ్ళా నెక్స్ట్ కొన్ని వీక్లో మళ్ళీ వైల్డ్ కార్డ్స్తో జాయిన్ అయ్యాడు కాబట్టి ఓకే, మంచిగా ఆడడం స్టార్ట్ చేశాడు. మళ్ళీ ఏమైందో తెలియదు, బ్యాక్ బిచ్చింగ్ అనేది స్టార్ట్ చేస్తాడు. ప్లస్ వేరే వాళ్ళు ఎవరైనా గెలిస్తే కూడా అతను వాళ్ళ గురించి అరే వీళ్ళు ఎట్లా గెలిచినారు అని లూప్ హోల్స్ వెతుకోవడము. సో అట్లా అంటే జెలసీ ఫ్యాక్టర్ అనేది కనిపించింది నబిల్లో, ఎప్పుడు లేనిది. స్టార్టింగ్ వీక్లో నుంచి చూసుకున్నట్టయితే నబిల్ వేరు, ఇప్పుడు బయాస్డ్గా ఓన్లీ నిఖిల్ ఇంకా పృథ్వీ వీళ్ళకే సపోర్ట్ చేసినట్టు లాస్ట్ వీక్స్లో అనిపించింది నాకు చాలా. సో నబిల్ కూడా బ్యాక్ బిచ్చింగ్ చేయడము, వేరే వాళ్ళు గెలిస్తే కూడా అంటే జెలసీ ఫీల్ అవ్వడము, ఫేస్లో ఆనందం కనిపించకపోవడము అట్లా అనిపించింది. సో ఐ డోంట్ నో వాట్ హీఈస్ గోయింగ్ టు బీ. సో అతన్ని 4th వస్తాడని అనుకుంటున్నా, అవినాష్ 5th అనుకుంటున్నా. ఎందుకంటే కమీడియన్స్కి వాళ్ళకి జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్గా వాడుకుంటారు తప్ప కమీడియన్స్కి ఎప్పుడు విన్నర్ చేయరనమాట. సో అందులో ఒకటి అవినాష్ ఎంత ఎంటర్టైన్మెంట్ చేసినా సరే అవినాష్కి ఓట్స్ అనేది వెయ్యరు. ఎప్పుడైనా సరే కమీడియన్స్కి సైడ్ చేసేస్తారు. సో మనం చూసుకున్నట్టయితే నా దృష్టిలో 3rd వచ్చేది ప్రేరణ. సో మనం చూసుకున్నట్టయితే ప్రేరణ యాక్చువల్లీ విన్ అవ్వాలి, బట్ ఆడియన్స్ ప్రకారం చూసుకుంటే మేబీ టాప్ 3లో వస్తుంది అని అనుకుంటున్నాను. ఇక్కడ అందరికీ ఏమంటారు, ఒక్కొక్క మైనస్ పాయింట్స్ అనేది ఉంది. సో ప్రేరణలో కూడా ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఒక్కొక్కసారి తను చూసే వాళ్ళని ఒక చిన్న చూపు చూసినట్టు చూస్తుంది అనమాట. సో మనం అనుకుంటాము తను ఒక్కొక్కరిని చూస్తుందని, బట్ తను సెలెక్టివ్. ఇక్కడ హౌస్లో ఏంటంటే కొంతమంది సెలెక్టివ్ పీపుల్స్తోని సెలెక్టివ్గా బిహేవ్ చేస్తారు. బట్ ప్రేరణ అయితే నాకు స్టార్టింగ్ నుంచి యష్మితో కూడా అలానే మాట్లాడుతుంది, నిఖిల్తో కూడా కోపంలో ఉన్నప్పుడు అలానే మాట్లాడుతుంది, అందరినీ ఒక్కటే వేలో చూస్తుంది. ప్లస్ ఏదైనా సరే ఫేస్ టు ఫేస్ మాట్లాడుతుంది. సో నాకు ఈ సీజన్లో ఒకవేళ లేడీ విన్నర్, డిజర్వింగ్ విన్నరు ఆట ప్రకారంగా మాట ప్రకారంగా అన్నీ చూసుకున్నట్టయితే నాకు ప్రేరణ అనిపిస్తుంది. సో ఈ సీజన్లో అందరూ మంచిగా కొంచెం ఆలోచించి లేడీ విన్నర్ చేయాలి అని అనుకుంటే ఓన్లీ ఏ తప్పు చేసినా సరే బాయ్స్కే సపోర్ట్ చేయడం కాకుండా లేడీస్కి కూడా
ఏమంటారు ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చి వాళ్ళ కొన్ని మిస్టేక్ని ఇప్పుడు బాయ్స్ది మిస్టేక్ ఎట్లా దాచుకుంటున్నారో అలానే లేడీస్ది మిస్టేక్ కూడా దాచుకొని వాళ్ళ ప్లస్ పాయింట్స్ చూసుకొని విన్నర్ అయ్యే క్వాలిటీ చూసుకుంటే మంచిదని అనుకుంటున్నాను. సో ప్రేరణ చాలా డిజర్వ్ చేస్తుంది విన్నర్ అవ్వడం కూడా. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే నిఖిల్. నాకు తెలిసి నిఖిల్ సెకండ్ ఆర్ ఫస్ట్ వస్తాడు. నిఖిల్ యాక్చువల్లీ ఫస్ట్ వీక్ నుంచి జస్ట్ గేమ్ తన ఫిజికాలిటీ చూపించాడు తప్ప, ఒక ఫిజికల్గా చూపించాడు తప్ప తను అసలు ఇన్వాల్వ్మెంట్ అనేది నాకు అసలు కనిపించలేదు. సోనియా మ్యాటర్ 4 వీక్స్లో సోనియాతోనే కనిపించాడు. ఏదో బ్లాక్ మ్యాజిక్ చేసినట్టు సైలెంట్గా అయిపోయాడు. మళ్ళీ ఆమె వెళ్ళిపోయినప్పటి నుంచి ఇంకా డల్ అయిపోయాడు. సో నాకైతే నిఖిల్ ఏడ కనిపించడు. తను స్ట్రాంగ్గా పాయింట్స్ పెట్టడం ఏడ కనిపించడు. ఒక సేఫ్ గేమర్ లాగా అందరినీ ఏమంటారు జస్ట్ ఓకే అందరు కావాలి అన్నట్టు అందరినీ ఏదో ఒకటి వీళ్ళ ముందు ఇది వీళ్ళ ముందు అది అన్నట్టే అనిపించింది. సో నిఖిల్ అంత డిజర్వ్ చేయడు. ఒకవేళ నిఖిల్ ఫ్యాన్ బేస్ లేకపోతే అసలు నిఖిల్ ఇంత దూరం వచ్చేవాడే కాదు. ఎందుకంటే అసలు నిఖిల్ గేమ్ కూడా ఏంటి, అతను ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్నాడు కాబట్టి గేమ్ ఆడగలుగుతున్నాడు. సో దట్ ఈస్ అనమాట. మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే గౌతమ్. యాక్చువల్లీ గౌతమ్ లాస్ట్ సీజన్లో క్లిక్ అయ్యాడు. బట్ నాకు ఎందుకో ఈ సీజన్లో గౌతమ్ ఏం ఆడుతున్నాడో నాకు తెలీదు. ఒకవేళ మంచిగా మంచిగా మాట్లాడుతున్నా సరే లాస్ట్ వీక్లో గౌతమ్ నాకు ట్రూగా అనిపించాడు. బట్ ఈ వీక్లో అంటే నాట్ లాస్ట్ వీక్, లాస్ట్ సీజన్ 7th సీజన్లో ఉన్నప్పుడు ట్రూగా అనిపించాడు. బట్ ఈ సీజన్ పర్టికులర్గా ఏదో రీల్స్ కోసము ఏదో కాంటెంట్ కోసం ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ప్లస్ గౌతమ్కి పిఆర్ టీమ్స్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది. సో గౌతమ్కి నిఖిల్కి వీళ్ళకి బాగా పిఆర్స్ టీమ్ ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళు హైలైట్ అవుతున్నారు. బట్ అండర్ రేటెడ్ కంటెస్టెంట్ లైక్ అవినాష్, ప్రేరణ ఇంకా వీళ్ళు చాలా దిగిపోతున్నారు. ఎందుకంటే వీళ్ళకి సరిగా పిఆర్ టీమ్స్ అనేది లేదు, వీళ్ళకి అప్రిషియేషన్ చేసేవారు లేరు. సో దీనివల్ల ప్రేరణకి అవినాష్ వాళ్ళ లాంటి వాళ్ళకి అసలు గట్టిగా ఓట్సే పడట్లేదు. సో కాబట్టి మనం పిఆర్సీ కాకుండా మీ హార్ట్కి ఫస్ట్ నుంచి గేమ్ ఎవరు బాగా ఆడుతున్నారో వాళ్ళకి ఓట్స్ వేయాలి. గౌతమ్ వైల్డ్ కార్డ్గా వచ్చాడు. బట్ నాకు స్ట్రాటజిక్గా ప్లాన్ చేసినట్టు సింపతి ప్లే చేస్తున్నట్టు అనిపించింది. ఎందుకంటే మనం స్టార్టింగ్లో చూసుకున్నట్టయితే కూడా గౌతమ్ కొన్ని వర్డ్స్ ఒక స్ట్రాటజిక్గా ఒక ఫేక్గా వాడతాడు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే లాస్ట్ వీక్లో పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి ఫస్ట్ రితికతోని మంచిగా మాట్లాడిన తర్వాత అక్క అని పెట్టి తర్వాత ఏడ్చి సింపతి కార్డ్ చేసి విన్ అయ్యాడు. సో అలానే గౌతమ్కి కూడా నిఖిల్ యష్మికి కొంచెం ఉంది అని తెలుసు. బట్ స్టిల్ హీ జంప్డ్ అండ్ హీ సెడ్ ఐ హ్యావ్ ఎ క్రష్ ఆన్ యూ అని కావాలని చెప్పి మళ్ళీ ఏదో ఒకటి అవ్వగానే అక్క అని పల్లవి ప్రశాంతే కార్డ్ ఇక్కడ యూజ్ చేసినట్టయితే నాకు అనిపించింది. ఇంకా కొన్ని సిచ్యువేషన్లో కూడా మొత్తం ఒక కాంటెంట్ బేస్డ్గా ఫేక్గా నటించినట్టు అయితే అనిపించింది. గౌతమ్ ఈ సీజన్లో అంత హార్ట్ నుంచి ఆడట్లేదు, మొత్తం ప్లాటింగ్తోనే ఆడుతున్నాడు, ఒక ఫేక్ సైడ్ చూపిస్తున్నాడు. సో అంత స్ట్రాంగ్ పాయింట్స్ కూడా గౌతమ్ పెట్టినట్టు నాకు ఈ సీజన్లో అసలు అనిపించలేదు. గౌతమ్ని ఎందుకంత హైలైట్ చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే గేమ్ పరంగా ఓకే ఒక 2 గేమ్స్ హైలైట్గా ఆడాడు. బట్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ గేమ్ షో, ఇట్స్ అబౌట్ పర్సనాలిటీ షో. నాకు గౌతమ్ది ఎక్కడ కనిపించలేదు అసలు. ఎప్పుడు ఏ స్ట్రాంగ్ మూమెంట్లో ఏది మాట్లాడిండో తెలియదు. ఒక్కొక్కసారి అతనిది పాయింట్ ఆఫ్ వ్యూ, అతనిది ఫేక్నెస్ బయటికి తీసుకొస్తున్నారు. జస్ట్ లైక్ ప్రేరణ అని తెలిస్తే గౌతమ్కి వాళ్ళని అసలు మాట్లాడనీయడు. మనం నామినేషన్స్లో చూసుకున్నట్టయితే ప్రేరణ కొన్ని పాయింట్స్ గౌతమ్ ఫేక్నెస్ గురించి బయటికి తీస్తుంటే ఆమెను అసలు మాట్లాడనివ్వలేదన్నమాట గౌతమ్. సో అంటే కొంచెం ప్లాన్ చేసుకొనే వచ్చాడు. ఒక 50% అయితే ఫేక్గానే నటిస్తున్నాడు. సో ఫేక్ పర్సన్ బిగ్ బాస్ సీజన్ 8 ట్రాఫీని ఎత్తే అసలు అర్హతనే ఉండదు. సో దట్ ఈజ్ అనమాట. సో మనం చూసుకున్నట్టయితే గౌతమ్, నిఖిల్, ఇంకా ప్రేరణ, ఇంకా నబిల్,
ఇంకా అవినాష్ ఇంతమందిలో చూసుకున్నట్టయితే నాకు ఫేర్గా డిజర్వింగ్ విన్నర్ అని అనిపించిందంటే ప్రేరణ. ఎందుకంటే తను రియల్గా ఉంది, తను ఫేక్గా నటించలేదు. సో దిస్ ఈజ్ అబౌట్ ఇట్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకేమనిపిస్తుంది? ఇవన్నీ నా మాటలన్నీ కన్సిడరేషన్లో చేసి మీరు కూడా థింక్ చేస్తే మీకు కూడా అనిపిస్తుంది, ఓకే నిఖిల్ గౌతమ్కి పిఆర్ టీమ్స్ ఉండడం వల్ల వాళ్ళు హైకి వస్తున్నారు తప్ప ప్రేరణ కూడా విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని. ఎందుకంటే తను కూడా స్ట్రాంగ్. ఇంకా ఈసారి ఓన్లీ బాయ్స్కే ముందు నుంచి ఫ్యాన్ బేస్ కాకుండా అట్లీస్ట్ ఈసారి బిగ్ బాస్ మొత్తం జర్నీ చూసినాక కూడా ప్రేరణకి ఓట్ చేసి ప్రేరణకి గెలిపించాలని నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.